హలో అండి. సాఫ్ట్గా ఉడికిన మటన్ ముక్కలు తాజా చిక్కుడుకాయలతో కలిసినప్పుడు వచ్చే రుచి మాటల్లో చెప్పలేం. ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మటన్ చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మసాలా కోసం ధనియాలు, గసగసాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం, సన్నగా తరిగిన అల్లం వేసుకుని బాగా పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సింపుల్ మసాలాలతో హోమ్ స్టైల్లో చేసుకునే ఈ కూర రైస్లోకైనా రోటీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. కుక్కర్లో కాకుండా లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసిన మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా బాగా పట్టుకుని ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుందండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో 2 లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది కూడా. ఉల్లిపాయ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మటన్ ముక్కల్లోంచి వచ్చిన వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కలతో పాటు వేస్తే మెత్తగా అయిపోతాయని ఇప్పుడు వేస్తున్నాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించుకోవాలి. వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్టీ మటన్ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.